వెల్కమ్ బ్యాక్ టు బ్యాచిలర్ కుకింగ్ ఎపిసోడ్ 1 టమాటో రైస్. ప్లేట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అరేంజ్ చేసుకోండి. సింపుల్గా టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. చెక్క లవంగం వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. అవన్నీ బాగా కలిసిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ వేసుకోండి. ఆనియన్స్ ముందే గార్లిక్ వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను, అందుకే తర్వాత వేసాను. మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. అది బాగా కుక్ అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోండి. అది వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. తర్వాత అది మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి. తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేద్దాము. కుక్ అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ కూడా ఫుల్గా కలిపేసుకుందాము. మిక్స్ చేసేసిన తర్వాత దాన్ని కూడా క్లోజ్ చేసి కొంచెం 2 మినిట్స్ కుక్ చేద్దాము. కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం మాత్రమే. టమాటో రైస్తో పెరుగు వేసుకొని తింటే అదిరిపోద్ది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మమ్మీ కర్రీ వండేటప్పుడు టమాటోస్ అన్నీ ఏరి పక్కన పెట్టే నేనే టమాటో రైస్ చాలా బాగా తిన్నాను. ఇంకా టమాటో లవర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో వస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్.